వణక్కం ప్రియ భక్తులారా, మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. తిరునెల్వేలి ప్రాచీన దేవాలయాలపై ఈ పవిత్రమైన సిరీస్లో మనం ఇప్పటికే ఎన్నో దివ్య క్షేత్రాలను కలిసి దర్శించాము. పార్ట్ 1లో చిదంబరాన్ని తలపించే అందమైన పంచ నటరాజ ఆలయాలను చూశాము. పార్ట్ 2లో తిరునెల్వేలి యొక్క ఆధ్యాత్మిక శక్తి నిండిన నవ కైలాయం ఆలయాలను, అంటే ప్రాచీన నవగ్రహ శివక్షేత్రాలను దర్శించాము. పార్ట్ 3లో ఈ పవిత్ర ప్రాంతంలోని మహిమాన్వితమైన నవ తిరుపతి ఆలయాలు మరియు ఇతర దివ్య దేశాలను సందర్శించాం. అలాగే పార్ట్ 4లో తిరునెల్వేలి చుట్టుపక్కల ఉన్న మరో అరుదైన శక్తివంతమైన ఆలయ సమూహం పంచభూత స్థలాలను చూశాము. మీరు ఆ వీడియోలను ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి. వాటి లింక్స్ లో ఇవ్వబడ్డాయి. మునుపటి వీడియో లాగే ఈ ఎపిసోడ్ కూడా ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. కాబట్టి మీకు నచ్చిన భాషలో దీనిని చూడవచ్చు. వెబ్ లింక్ కామెంట్స్ లో ఇవ్వబడ్డది. ఈ రోజు తిరునెల్వేలి యొక్క మరొక గొప్ప పవిత్ర ఆలయ సమూహం వైపు మన యాత్రను కొనసాగిద్దాం. అదే పంచగురు స్థలాలు. తిరునెల్వేలి సమీపంలోని ఈ 5 శివాలయాలు శ్రీ దక్షిణామూర్తి కటాక్షం వల్ల పంచగురు స్థలాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ దివ్య గురువైన దక్షిణామూర్తి భక్తులను అనుగ్రహిస్తారని విశ్వాసం. ఈ 5 ఆలయాల్లోని దక్షిణామూర్తిని ఒకే రోజున భక్తితో దర్శిస్తే విశేష ఫలితం లభిస్తుందని అంటారు. విద్య, జ్ఞానం, ఐశ్వర్యం, వివాహం, అలాగే గురుగ్రహానికి సంబంధించిన దోషాలు మరియు గ్రహబాధల నివారణ కోసం భక్తులు ప్రత్యేకంగా ఇక్కడ ప్రార్థిస్తారు. ఈ పంచగురు స్థలాలు ఇవి: హరికేశ్వానల్లూర్, టెంటారుపావనం, అథాల్నల్లూర్, తిరుపుడాయ్ మరుధర్ ఏడాకర్. ఇప్పుడు ఈ పవిత్ర గురు స్థలాలను ఒక్కొక్కటిగా దర్శించుకుందాం. అర్యనాథ స్వామి ఆలయం, హరికేశవనల్లూరు. మన యాత్ర హరికేశవనల్లూరులోని అర్యనాథ స్వామి ఆలయం వద్ద ప్రారంభమవుతుంది. ఇది పంచగురు స్థలాల్లో ఒకటి. తిరునెల్వేలి నుండి సుమారు 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి స్వామి శ్రీ అర్యనాథర్, అమ్మవారు శ్రీ పెరియనాయకి అమ్మ. ఈ ఆలయ స్థలవృక్షం పవిత్రమైన నెల్లి చెట్టు. ఈ ఆలయానికి కుబేరునితో సంబంధించిన గొప్ప పురాణగాథ ఉంది. ఎన్నో కాలాల క్రితం కుబేరుడు అపారమైన సంపదతో లంకను పాలించేవాడు. కాని రావణుడు అసూయతో తన తల్లి ప్రేరణతో తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్ముడి నుండి వరాలు పొందాడు. ఆ బలంతో కుబేరునిపై యుద్ధం చేసి లంకను స్వాధీనం చేసుకున్నాడు. అంతేకాదు, పుష్పక విమానాన్ని కూడా లాక్కున్నాడు. అలా అన్నీ కోల్పోయిన కుబేరుడు దేశచ్యుతుడైపోయాడు. అప్పుడు బ్రహ్మసుతుడు పులస్త్య మహర్షి అతనికి తామిరబరణి నదీ తీరాన తపస్సు చేయమని ఉపదేశించాడు. కుబేరుడు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ శివాలయాన్ని ప్రతిష్ఠించి భక్తితో పరమశివుని ఆరాధించాడు. అప్పుడు శివుడు తన సహచరితో కలిసి ప్రత్యక్షమై కుబేరుని మళ్లీ ఐశ్వర్యాధిపతిగా అనుగ్రహించాడు. అందుకే ఈ ఆలయం ఐశ్వర్యం, కోల్పోయిన గౌరవం, పూర్వ వైభవం తిరిగి లభించే క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం పాండ్యరాజు నెడుమారనతో కూడా సంబంధం కలిగి ఉంది. కూన్ పాండ్యన్, అరికేసరి అని పిలువబడిన ఈ రాజు రాణి మంగయ్యర్కరసి ప్రభావంతో తిరునాన సంబంధర్ కృప వల్ల శైవ మార్గాన్ని స్వీకరించాడని చెబుతారు. ఈ ఆలయాన్ని శాసనాల్లో అరికేశవ ఈశ్వరముడయార్ శివాలయం గా పేర్కొంటారు. తరువాత సడేవర్మెన్ కులశేఖర పాండ్యుడు దీన్ని పునరుద్ధరించాడని కూడా ప్రస్తావన ఉంది. అర్యనాథర్ అనే పేరుకే ఒక గొప్ప అర్థం ఉంది. అరుదైనవాడు, పవిత్రుడైనవాడు, అందరూ తెలుసుకోవలసినవాడు, సృష్టిస్థితిలయం తత్వాలన్నింటినీ తనలో కలిగించినవాడు అనే భావం అందులో ఉంది. ఈ స్వామిని ఆశ్రయించిన భక్తులపై ఆయన త్వరగా కటాక్షం కురిపిస్తారని విశ్వాసం. ఇక్క శ్రీ పెద్దియనాయగే అమ్మన్ అమ్మవారు ప్రత్యేకంగా కరుణామయ రూపంలో ఆరాధించబడతారు. ఆమె మహిమాన్వితంగా, మాతృస్వరూపంగా, అపార అనుగ్రహంతో నిండినదిగా వర్ణించబడుతుంది. ఈ ఆలయంలో ప్రత్యేకమైన మేధా దక్షిణామూర్తి కూడా ఉన్నారు. ఆయన భంగిమ సాధారణ ఆలయాల్లో కనిపించని విధంగా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఇంకొక విశేషం ఏమిటంటే గురు భైరవుడు మేధా దక్షిణామూర్తిని ఎదురెదురుగా దర్శనమిస్తాడు. ఈ ఇద్దరినీ కలిసి దర్శిస్తే భౌతిక జ్ఞానం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక జ్ఞానమూ లభిస్తుందని భక్తుల నమ్మకం. అలాగే ఇక్కడ జ్యేష్ఠాదేవిని దర్శిస్తే కొన్ని దోషాలు తొలగుతాయని కూడా విశ్వాసం ఉంది. పుష్పవననాథర్ ఆలయం, టెంటారుపావనం. మన రెండవ ఆలయం టెంటారుపావనం పుష్పవననాథర్ ఆలయం. ఇది కూడా పంచగురు స్థలాల్లో ఒకటి. తిరునెల్వేలి నుండి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ఈ ప్రాంతంలోని అత్యంత పురాతన క్షేత్రాల్లో ఒకటిగా భావించబడుతుంది. ఇటీవల దీనికి పునర్నిర్మాణం కూడా జరిగింది. ఈ ఆలయానికి ప్రధాన విశేషం దక్షిణామూర్తి విగ్రహ భంగిమ. ఇతర ఆలయాలతో పోలిస్తే ఇక్కడ ఆయన కూర్చున్న తీరు భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా కాళ్లు మడిచిన విధానం గురుభగవానుని అనుగ్రహం కోరుకునే వారికి, జ్ఞానం కోసం తపించే వారికి ఈ ఆలయాన్ని ఎంతో ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఈ ఆలయం చుట్టూ అందమైన ప్రకృతి వాతావరణం, ప్రశాంతమైన నిశ్శబ్దం ఉంటాయి. లోపలికి వెళ్లగానే మనసుకు శాంతి, అంతర్ముఖత కలిగే ఆ అనుభూతి ఒక గురుస్థలానికి తగిన గంభీరతను కలిగిస్తుంది. ఇతర ఆలయాల్లా ఎన్నో పురాణ కథలు ఇక్కడ ప్రస్తావించబడకపోయినా ఈ ఆలయపు ప్రాచీనత, ప్రశాంతత మరియు దక్షిణామూర్తి యొక్క అరుదైన భంగిమ దీన్ని పంచగురు యాత్రలో చాలా ముఖ్యమైన స్థలంగా నిలబెడతాయి. ఇది మాటలతో కాకుండా నిశ్శబ్దంతోనే ఉపదేశం చేసే క్షేత్రంలా అనిపిస్తుంది. మరగతాంబిగే సమేత శ్రీ ముండ్రీశ్వరర్ ఆలయం, అథాల్నల్లూర్.
ఇప్పుడు మనం అథాన్నల్లూర్ చేరుకుంటాము. అక్కడి పురాతనమైన, చాలామందికి తెలియని మరగతాంబిగై సమేత శ్రీ ముండ్రీశ్వరర్ ఆలయం మన ముందుకు వస్తుంది. ఇది తిరునెల్వేలి నుండి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రసిద్ధ ఆది మూలం గజేంద్రవరదర్ ఆలయానికి కూడా ఇది దగ్గరలోనే ఉంది. ఇంత పురాతనము, ఆధ్యాత్మికంగా గొప్పదైనా ఈ ఆలయం సరైన పరిరక్షణ లేక చాలామందికి తెలియకుండా మిగిలిపోయింది. ఇక్కడి స్వామి శ్రీ ముండ్రీశ్వరర్, అమ్మవారు మరగదాంబిక. ఈ క్షేత్రంలోని శివలింగంలో బ్రహ్మ, విష్ణు, శివుడు ముగ్గురూ కలిసి భక్తులకు అనుగ్రహిస్తారని విశ్వాసం. మూండ్రీశ్వరర్ అనే పేరులో కూడా అదే భావం ఉంది. తమిళంలో మూండ్రు అంటే మూడు. అందువల్ల ఈ ఆలయం దైవిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ ఆలయం అగస్త్య మహర్షితో కూడా సంబంధం కలిగి ఉంది. శివపార్వతీ కళ్యాణ సమయంలో భూమి సమతుల్యత కోసం అగస్త్యుణ్ణి దక్షిణ దిశకు పంపిన తరువాత అనేక మంది ఋషులు, సిద్ధులు ఈ ప్రాంతాన్ని తమ తపస్సుకు ఎన్నుకున్నారు. అగస్త్యుడు మొదట పోతిగై పర్వతాలకు చేరి తరువాత ఇక్కడికి వచ్చి శివారాధన చేశాడు. ఆయనను అనుసరించి మరెందరో జ్ఞానులు, సిద్ధులు వచ్చారు. అందుకే ఈ ప్రదేశం సిద్ధర్ పీఠం గా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ నిర్మాణ శైలి కూడా విశేషమే. పెద్ద గోపురం లేదు, కాని ముందు భాగంలో అందమైన 4 స్తంభాల మండపం ఉంది. ఆలయం మాడకోవిల్ శైలిని అనుసరించింది. లోపల ఎన్నో అరుదైన విగ్రహాలు, శిల్పాలు కనిపిస్తాయి. అయితే పరిరక్షణ సరైన రీతిలో లేకపోవడం బాధాకరం. అయినప్పటికీ స్తంభాలపై, మండపాలపై కనిపించే శిల్పకళ ప్రాచీన శిల్పుల ప్రతిభను మౌనంగా చెబుతుంది. ఇక్కడి దక్షిణామూర్తి కూడా చాలా అరుదైన భంగిమలో దర్శనమిస్తారు. కుడి కాలు కిందకు వేలాడదీసి, ఎడమ కాలును కుడి మోకాలిపై ఉంచి, పాదాన్ని పైకి ఎత్తిన రూపంలో. ఆలయంలో సిద్ధుల సమాధులు కూడా ఉన్నాయి. ఆ సమాధులపై శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి. అలాగే 3 చిన్న శివలింగ సన్నిధులు కూడా ఉన్నాయి. కొందరు ఆ 3 లింగాల వలననే ప్రధాన స్వామికి మూండ్రీశ్వరర్ అనే నామం వచ్చిందని విశ్వసిస్తారు. ఇది సాధారణ ఆలయం కాదు, కాలగర్భంలో దాగిపోయిన ఒక ఆధ్యాత్మిక నిధిలా అనిపిస్తుంది. నారంబూనాథ స్వామి టెంపుల్, తిరుపుడాయ్ మరుధూర్. మన 4వ ఆలయం తిరుపుడాయ్ మరుధూర్లోని నారంబూనాథ స్వామి టెంపుల్. ఇది తిరునెల్వేలి నుండి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం కేవలం పాచా గురు స్థలంగల్లో ఒకటే కాదు, తిరునెల్వేలి జిల్లాలోని పాచా క్రోషా స్థాలన్స్లో కూడా ఒకటి. ఈ ఆలయానికి ఒక అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఇది ఒక పవిత్రమైన శైవ త్రికోణంలో భాగంగా భావించబడుతుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంను థలాయి మరుధూర్గా, తిరువిడాయ్ మరుధూర్ను మధ్య భాగంగా, తిరుపుడాయ్ మరుధూర్ను పాదస్థలంగా భావిస్తారు. ఇక్కడి శివుడిని దర్శిస్తే శ్రీశైలం, తిరువిడాయ్ మరుధూర్ రెండింటినీ దర్శించిన ఫలం లభిస్తుందని విశ్వాసం. ఈ 3 క్షేత్రాలకు ఒకే స్థలవృక్షమైన మారుధా చెట్టు ఉండటం కూడా ఎంతో విశేషం. ఇక్కడి స్వామి నరుంబునాథర్ స్వయంభూ లింగ స్వరూపం. అమ్మవారు గోమ్థీ అమ్మాయి. ఈ ఆలయం థామిరాబ్రాని నదీ తీరాన ఉంది. ఇక్కడి శివస్వరూపం ఎంతో ప్రత్యేకం. స్వామి కొద్దిగా ఒరిగి ఉన్నట్టుగా, తన భక్తుడి పిలుపు వింటున్నట్టుగా దర్శనమిస్తాడు. అంతేకాదు, ఆయన శిరస్సుపై గాయపు గుర్తులు కూడా కనిపిస్తాయని అంటారు. స్వామి ఎందుకు ఇలా ఒరిగి ఉన్నాడు? దానికి వెనుక ఒక ఎంతో హృద్యమైన గాథ ఉంది. 18 ప్రసిద్ధ సిద్ధుల్లో ఒకరైన కరూర్ సిద్ధర్ పాపనాశంలో సేజ్ అగస్త్యాను దర్శించిన తరువాత ఈ ప్రాంతానికి వచ్చాడు. ఆయన థామిరాబ్రాని నదీ తీరానికి చేరేసరికి నది వరదలో ఉప్పొంగిపోతోంది. ఆవలి ఒడ్డున ఉన్న శివాలయాన్ని చూసి మారుధా పూల సువాసనతో భక్తి ఉప్పొంగి స్వామిని పిలిచాడు. భక్తుడి ఆర్తినికి కదిలిన శివుడు ఎవరు ఇలా పిలుస్తున్నారో చూడటానికి స్వల్పంగా ఒరిగాడని చెబుతారు. అప్పుడు ఒక అశరీరవాణి సిద్ధర్కి నది దాటమని చెప్పింది. అద్భుతంగా నది దారి ఇచ్చి ఆయనకు దాటే అవకాశం కలిగించింది. తరువాత సిద్ధర్, స్వామి, మీ ముఖం ఎందుకు ఒరిగి ఉంది అని అడిగితే, నీ భక్తి చూసి నిన్ను చూడాలని నేను ఒరిగాను అని శివుడు చెప్పాడట. అప్పుడు సిద్ధర్ ఈ ప్రేమభరితమైన భంగిమలోనే భవిష్యత్తులోనూ భక్తులకు దర్శనం ఇవ్వాలని ప్రార్థించాడు. అందుకే స్వామి ఇప్పటికీ అదే భంగిమలో ఉన్నాడని విశ్వసిస్తారు. మరో పురాణం వీరా మర్థందా పండ్యాకు సంబంధించినది. వేటకు వచ్చిన ఆ రాజు ఒక జింక భయంతో చెట్టు కింద దాక్కుని ఉండటం గమనించాడు. ఆ చెట్టును నరికి వేయమని ఆజ్ఞాపించాడు. కాని ఆశ్చర్యంగా ఆ మారుధా చెట్టులో నుండి ఒక శివాలింగా బయటపడింది. అంతేకాదు, లింగం తలపై కోసిన గాయం, వక్షస్థలంపై జింక ఆకారం కనిపించాయి. తన తప్పును గ్రహించిన రాజు గాఢంగా పశ్చాత్తాపపడి ఆ స్థలంలో ఆలయాన్ని నిర్మించాడు. ఇప్పటికీ స్వామికి తలపై ఆ గాయం, వక్షస్థలంపై జింక గుర్తు ఉందని భక్తులు చెబుతారు. ఈ ఆలయం ఇంద్రునితో కూడా సంబంధం కలిగి ఉంది. తన అసలు గురువును నిర్లక్ష్యం చేసి తరువాత తనకు దత్తత గురువైన అసుర గురువును సంహరించినందుకు ఇంద్ర, బ్రహ్మ హాథీ దోషంను పొందాడు. ఆ దోష నివారణ కోసం ఇంద్రుడు, అతని భార్య కలిసి ఇక్కడ సురేంద్ర తీర్థంలో స్నానం చేసి తపస్సు చేశారు. ఆ తరువాత వారికి స్వామి అంబాళ్ కాళ్యానా కోలంలో దర్శనమిచ్చారని చెబుతారు. స్వయంభు మను, అగస్త్య, పార్వతి, లక్ష్మి, సరస్వతి, భూదేవి లాంటి మహానుభావులు కూడా ఈ క్షేత్రాన్ని ఆరాధించారనే విశ్వాసం ఉంది.
ఇక్కడ థామిరాబ్రాని, మణిముథారు, కదానా నదులు కలిసే త్రివేణి సంగమం కూడా సమీపంలో ఉంది. త్యాగరాజా స్వామి టెంపుల్, ఎడాకల్. ఇప్పుడు ఈ పంచగురు యాత్రలో చివరి ఆలయమైన ఎడాకల్లోని త్యాగరాజా స్వామి టెంపుల్ వద్దకు మనం చేరుకున్నాం. ఇది తిరునెల్వేలి నుండి సుమారు 29 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశం పాత పేరు దెన్ తిరువారూర్. ఇక్కడి స్వామి శ్రీ త్యాగరాజా స్వామి, అమ్మవారు శ్రీ శివకామి అంబర్. ఈ ఆలయానికి సేజ్ అగస్త్యతో సంబంధించిన అద్భుతమైన గాథ ఉంది. అగస్త్య మహర్షి లార్డ్ శివ ఆజ్ఞతో పోతిగాయి హిల్ అనే టెంకాలయంలో శివ పూజలో నిమగ్నుడై ఉన్నాడు. ఒక రోజు అతనికి ఒక కోరిక కలిగింది. రాబోయే యుగంలో జీవులు ఎలా జీవిస్తారు, వారి స్థితి ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకోవాలని. దానికి ఆయన శివుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు లార్డ్ శివ, నీ శిష్యుడు తిరువుల మునివర్ తపస్సు చేస్తున్న ప్రదేశానికి వెళ్ళు, అక్కడే ఈ ఉపదేశం జరుగుతుంది అని చెప్పాడట. అందుకు అనుగుణంగా అగస్త్య థీరు ఉలంపత్రి అనే ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ తిరువుల మునివర్ తపస్సులో లీనమై ఉన్నాడు. గురువుని చూసిన వెంటనే అతడు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ సమయంలో గాడెస్ ఉమాదేవి కూడా ఓంకార స్వరూపిణి రూపంలో అక్కడికి విచ్చేసింది. ఆమెను చూసి ఇద్దరు మహర్షులు నమస్కరించారు. అప్పుడు అమ్మవారు, ఇక్కడ శివుని ఉపదేశం జరగబోతుంది, ఇక్కడే నేను కూడా ఉండి అందరికీ విజ్ఞానం ప్రసాదిస్తాను అని వరమిచ్చిందట. తరువాత లార్డ్ శివ ఉమాదేవికి, అగస్త్యకి, తిరుమలర్కి ఇంకా అనేక మహర్షులకు దివ్య ఉపదేశం చేసి రిష్భారుద రూపంలో అనుగ్రహించాడు. అందుకే ఈ ప్రదేశం దెన్ తిరువారూర్ మరియు ఎడాకల్ అనే పవిత్ర నామాలతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో స్వయంగా శివుడే గురువుగా అవతరించి ఉపదేశం చేశాడనే విశ్వాసం ఉంది. అందుకే ఇక్కడ భక్తితో ప్రార్థించిన వారికి జ్ఞానం, యోగం లభిస్తాయని అంటారు. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం ఎంతో అందంగా నిర్మించబడింది. ఇది పాండ్య దేశంలో ఉన్నప్పటికీ చోళ రాజులు కూడా ఈ ఆలయానికి విశేష సేవలు చేశారు. ముఖ్యంగా రాజేంద్ర చోళ వేద పండితులను తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి సేవసంతులైన అప్పర్, జ్ఞానా సంబందర్, సుందర్, మానీచ్ కావాసార్ల పవిత్ర తిరుమరాయిస్ ను వ్యాప్తి చేసి ఆలయానికి అనేక దానాలు అందించాడని చెబుతారు. ఇంత గొప్ప ఆలయం ఇప్పుడు పరిరక్షణ కోసం కూడా కష్టపడటం ఎంతో విచారకరం. ప్రియ భక్తులారా, తిరునెల్వేలి చుట్టుపక్కల ఉన్న ఈ పాచా గురు స్థలంగల్ కేవలం 5 ఆలయాలు మాత్రమే కావు. ఇవి జ్ఞానం, కరుణ, పరిహారం, అంతర మేల్కొలుపు ప్రసాదించే 5 పవిత్ర క్షేత్రాలు. హరికేశ్వనలూర్లో కుబేరునికి తిరిగి ఐశ్వర్యాన్ని ప్రసాదించిన శివుని చూశాము. టెంటారు పావనంలో గురువు యొక్క మౌన ప్రశాంతతను అనుభవించాము. అథానల్లూర్లో సిద్ధులు, ఋషులు, త్రిమూర్తి తత్వం కలిసిన దివ్యరహస్యాన్ని చూశాము. తిరుపుడాయ్ మరుధూర్లో భక్తుని వైపు ప్రేమతో ఒరిగిన శివస్వరూపాన్ని చూశాము. ఏడాకల్లో స్వయంగా గురువుగా మారి ఉపదేశం చేసిన శివుని మహిమను అనుభవించాము. ఈ క్షేత్రాలను దర్శించడం ద్వారా మనకు ఒక గొప్ప విషయం గుర్తుకు వస్తుంది. నిజమైన సంపద కేవలం ధనం కాదు, జ్ఞానం. నిజమైన విజయము కేవలం సాధన కాదు, దైవ కటాక్షం. నిజమైన యాత్ర కేవలం పవిత్ర స్థలాలకు వెళ్లడం మాత్రమే కాదు, మన అంతరంగంలోకి ప్రవేశించి స్పష్టత, భక్తి, దైవ జ్ఞానం వైపు సాగడం కూడా. ఈ వీడియో మీ హృదయాన్ని తాకి ఉంటే దీన్ని మీ కుటుంబ సభ్యులతో, ఇతర భక్తులతో తప్పకుండా పంచుకోండి. తిరునెల్వేలి జిల్లా వైపు మీరు ఒక ఆధ్యాత్మిక యాత్రను ప్లాన్ చేస్తే ఈ అరుదైన పాచా గురు స్థలంగల్ను మీ యాత్రలో తప్పకుండా చేర్చుకోండి. మన తదుపరి యాత్రలో కూడా తమిళనాడులోని పవిత్ర వారసత్వాన్ని, పురాణ గాథలను, ఇంకా దాగి ఉన్న ఆధ్యాత్మిక రత్నాలను కలిసి అన్వేషిస్తూ ముందుకు సాగుదాం. ఓం నమః శివాయ.